అలంకార్ అలంకార్ రాలేదు. సరే, ఇక్కడ దీంట్లో చాలా మంది ఉన్నారు కదమ్మా, 6 మంది పెండెన్సీ ఉన్నారు ఏమా? తీసేయండి, కొత్తగా తీసేసుకోండి, కొత్త వాళ్ళని తీసేసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రమోద్, మీరిద్దరున్నారు, ఇద్దరు రావాలి. సత్యవతి, మల్లేశ్వరి. ఎవరు ఇప్పుడు ఎవరు లేరు ఇంటికి? ఓకే, తయారు చేస్తారు. ఇంట్లో ఇంటి దగ్గర ఓకే, వాళ్ళు ఏంటంటే ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం మధుబని మధుబనిలో శ్రీకృష్ణుడు రాధాకు సంబంధించినటువంటి వాళ్ళ అలంకరణలు తంజావూరుకు సంబంధించినటువంటి ఈ టెంపుల్ కట్టడాలకు సంబంధించినటువంటి కూడా చేయడం వ్యక్తులన్నీ కూడా ఆ టెంపుల్ కట్టడాలు కూడా చేయడం జరిగింది. ఈ శారీస్ మీద వేసేటువంటి ఇవన్నీ కూడా చాలా ఎక్కువ. ప్రస్తుతానికి మీరు అనుకుంటున్నారు చాలా కొత్తవి నేర్చుకుంటారు, కొత్తవి కదా, చాలా పాతవి. ఇవన్నీ కూడా మనకి పాత సినిమాల్లో మనకి గుండమండలం కానీ విశ్వంలో కానీ ఆల్రెడీ వేసేసింది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు నచ్చుకునే కళలు తీసుకొచ్చి మళ్ళా చూపిస్తున్నారు. నిజంగా వాళ్ళందరికీ కూడా మనం ఒకసారి గట్టిగా ఏంటంటే మీరు కానీ మీకు సంబంధించి ఎవరైనా కానీ ఈ యొక్క ట్రైనింగ్ లో మీరు పార్టిసిపేట్ చేస్తే అంటే మీరు పూర్తిగా సార్ నాటిగా పూర్తిగా వదిలేసి ట్రైనింగ్ లో అనుకోవచ్చు. కానీ ఏంటంటే మీకు ఆ పని చేసి నేర్చుకోవచ్చు. అదే లేదు. అయితే మీరు చేసినటువంటి సంబంధించి వీళ్ళు చాలా చూసారు, ఎవరు చూసారు, ఎవరు చూసారు, చాలా భయం చూశారు. ఈ చూసినటువంటి కళాకారులు నేను గుజరాత్ లో వెళ్ళాను, ఎక్స్పోజర్ వెళ్ళి అక్కడైతే ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ కానీ ఎంత నైపుణ్యం లేదు వాళ్ళలో, నైపుణ్యం లేదు. మీకు అహ్మదాబాద్ లో వెళ్తే యాభై ఎదుగు చూడలేదు, పార్కు లేదు, ఒక గ్రీనరీ లేదు, ఏమి లేదు, యాభై దున్నే, ఎక్కడైనా దున్నే ఉంది మొత్తం. మన దగ్గర విజయవాడ పక్కన చూస్తే గ్రీనరీ కనబడుతుంది, చాలా హ్యాపీగా ఆ చెట్లు అలాంటి సిచ్యువేషన్ లో అక్కడ వాళ్ళు చేశారు. కానీ అంత అప్లికేషన్ కానీ చేసే వాళ్ళు చాలా చక్కగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు మీకు ఉచితంగా ట్రైనింగ్ ఇస్తారు. ఇంకోటి కూడా ఎంతో బాగా నేర్చుకుంటే మిమ్మల్ని కూడా టీచర్స్ గా తయారు చేసి మిమ్మల్ని కూడా వేరే ట్రైనింగ్ కూడా పంపిస్తున్నారు. మెసేజ్ పెట్టండి, మెసేజ్ పెడితే వీళ్ళు ఎవరైతే మనకి ట్రైనింగ్ ఇస్తారో ఆ ట్రైనింగ్ సంబంధించిన ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి
ఒకే ఏరియాలో ఒక డిపార్ట్మెంట్ ఎక్కువ టీచర్స్ సీనియర్ డిపార్ట్మెంట్ కానీ మా దగ్గర చాలా ఎక్కువ మంది సెలెక్టెడ్ టీచర్లు కావాలని అడిగాను. యాక్చువల్లీ మార్నింగ్ మా సీనియర్ టీచర్ అంటే టీచర్స్కి వెళ్ళి లక్ష ఒక టీచర్ మా గ్రేడ్ ఒక అదేంటంటే జడ్జెస్ బిల్ అని గోండ్ అని తెగలు ఉండేవి. అంటే ఆ 2000, 3000, 4500 సంవత్సరాల చరిత్రలో ఉన్నటువంటి ఆర్ట్స్ ఇవన్నీ వీళ్ళు మోడర్న్ ఆర్ట్ నేర్చుకొని కానీ ఖచ్చితంగా వాళ్ళు ఇండియన్ ట్రెడిషనల్ ఆర్ట్స్ ఒకసారి చూపించండి. గోండ్ ఆర్ట్ ఒక ప్లాస్టిక్ ప్లేట్ మీద క్యాన్వాస్ తో తయారు చేసి ఇచ్చారు. ఇట్లా దీన్ని ఫ్రేమ్ కట్టేస్తే ఎన్ని వేలు ఉంటుందో. జస్ట్ ఈ క్యాన్వాస్ ఏదైతే ఉందో ఈ చిన్న షీట్ 30 రూపాయలే ఉంటుంది, పెయింటింగ్ 20-30 రూపాయలే ఉంటుంది. దీన్ని కనుక ఒక దానికి డిజైన్ చేసి ఫ్రేమ్ చేస్తే దీని వాల్యూ 2000 కలిగిపోతుంది. ఇంట్లో ఉండి చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. బొటిక్స్ వాళ్ళకి చాలా నీడ్ ఉంది పెయింటింగ్, కానీ వేసేవాళ్ళు లేదు. బట్ నీట్ గా వేయాలి, వేస్తే మాత్రం ఫ్యాషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తుంది. ఫుడ్ కి అండ్ డ్రెస్ సెన్స్ కి చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పడుతున్నారు అందరూ కూడా. దాన్ని కనుక వాడుకుంటే చాలా బాగా యూస్ అవుతుంది. లిప్పర్ పెట్టేసేసి అద్దం ముక్కల్ని ఇరికిచ్చి పెట్టుకునే వాళ్ళు, ఇల్లును అంత అలంకరించుకునే వాళ్ళు. ఇప్పుడు నేను చెప్పే ఇండియన్ ట్రెడిషనల్ ఆర్ట్స్ మీరు పేరు కొట్టి ఎంత పెద్ద పెద్ద ఇంటీరియర్ డిజైనింగ్ ఇవన్నీ కూడా ఒక అడుగు 2 అడుగులు అంటే అడుగులతోనే కౌంట్ అవుతుంది. మీకు వాల్కేర్ కొట్టితో నేనైతే 2-3 అడుగులతో కూడా బొమ్మ చేసేస్తాను. చిన్న చిన్నవి కాబట్టి అంటే ట్రైనింగ్స్ ఉపయోగపడాలి. ఎందుకంటే అందరూ స్కిల్డ్ నేర్చుకునే వాళ్ళు ఉండరు. 3వ ఫేజ్ 4వ ఫేజ్ వెళ్తే కానీ ఇది చేయలేదు. ఇవి నేర్చుకొని వీళ్ళు ఓన్ గా డిజైన్ చేస్తున్నారు, అమౌంట్ కి నేర్పిస్తున్నారు. అండ్ స్కూల్స్ లో కాలేజెస్ అట్లాగే పెద్ద పెద్ద స్కూల్స్ క్రాఫ్ట్ ఉన్న కేకేఆర్ గౌతమ్ ఇట్లాంటి స్కూల్స్ కూడా సిలబస్ ఇచ్చేది మా టీచర్స్. ఎందుకంటే అప్డేట్ వర్షన్ లో ఉంటాం మొత్తం. మాకు బొంబాయిలో ట్రైనింగ్ జరుగుతుంది. సెలెక్టెడ్ 4000 మందిలో 90 మెంబర్స్ నేను కూడా ఉన్నాను. నేర్చుకొని వచ్చి ఇక్కడ సిలబస్ ఇస్తామన్నమాట. సో మాకు ఒక 5 days ఎంత దారుణంగా ఉంటుందంటే 8 గంటల్లో తిన్నది కూడా అరకు 72 సబ్జెక్టులు చెప్తారు. మాట్లాడుకోవడానికి ఉండదు, చూడడానికి ఉండదు. టెక్నిక్ మిస్ అయితే మాత్రం మార్క్స్ పోతాయి. కాంపిటీషన్ కూడా ఆ లెవెల్లోనే ఉంటుంది. అక్కడ దాకా రావడానికి ఇంత టైం పట్టింది, కానీ అది ఎప్పుడైతే మనం చూస్తామో ఇదివరకు రూపంలో ఆ ఆకృతులన్నింటినీ కూడా కనవేసి మన ముందు తీసుకొని వస్తున్నారు వీళ్ళంతా కూడా. అందుకని వీళ్ళందరికీ కూడా మరొకసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు మార్నింగ్ మళ్ళా మనకి మరొకసారి ఈ మీటింగ్ ఉంటుందమ్మా. ఇప్పుడు మీలో ఎంతమంది ఊరికే ఏదో తొందరగా మేము నేర్చేసుకుంటూ అయిపోతుంది, అంత ఆషామాషి అయినటువంటి విద్య కాదు అది. కానీ నేర్చుకుంటే మాత్రం చాలా మంచిది, ఏ రోగం రాదు. ఫస్ట్ నేను చెప్పేది అది. మీరు ఏదైనా అనుకోండి కానీ ఈక్వల్ టు యోగా సార్ పెయింటింగ్ ఈక్వల్, అది ఈక్వల్. ఎందుకంటే మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆ సీరియల్ ఏం జరిగింది, ఈ సీరియల్ ఏం జరిగింది, అదేం జరిగింది, ఇదేం జరిగిందని కొట్టుమిట్టాడుకొని మనం కోరి తెచ్చుకుంటున్నాం జబ్బులన్నింటినీ. అవన్నీ ఉండదు. ఇది నథింగ్ బట్ చిన్న స్మాల్ టైప్ ఆఫ్ యోగా. ఆ పెయింటింగ్ లో కన్నా మీరు వెళ్ళిపోతే ఆ పెయింటింగ్ వేసుకుంటూ ఇంట్లో భర్తని, ఇంట్లో పిల్లల్ని అందరినీ కూడా మర్చిపోయి మీరు ఒక ధ్యానంలో ఉన్నట్టు అనమాట. కాబట్టి ఈ పెయింటింగ్ అనేది మీరు కావాలంటే చూడండి, కళాకారులకి అంత తొందరగా జబ్బులు రావు. అందుకనే వాళ్ళకి ఎక్కువగా 90 సంవత్సరాల పైన బతికి ఉంటారు వాళ్ళు. కాబట్టి దీంట్లో ఫ్రీగా ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళకి ఆల్రెడీ ఉదయం చెప్పిన బ్యాచ్లో ఒక 50 మంది మాకు సెట్ అయ్యారు. ఈ బ్యాచ్లో మీరు కానీ లేకపోతే మీకు తెలిసినటువంటి ఎవరైనా బొటిక్ నిర్వహించేటువంటి వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా ఒక 50 మంది పేర్లు మీరు ఇచ్చేటట్టుగా చూడండి. అంతకంటే ఎక్కువ వచ్చినా కూడా ఎటువంటి అభ్యంతరం అయితే లేదు. కానీ మనం చేసేటువంటి రోజువారీ పనితనంలో వీటిలో కానీ మన మైండ్ కానీ పెట్టేస్తే మన మైండ్ అంతా కూడా ప్రశాంతంగా ఉండిపోతుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి, నైట్ టైము మనం ఆ టీవీ చూసి, ఈ టీవీ చూసి, ఈ సెల్ చూసి, ఆ సెల్ చూసి అన్ని చూసి పడుకుంటే నిద్ర రాదు, రోగం వస్తుంది, నిద్ర అనేది రాదు. అందుకని ఒక మంచి కథల పుస్తకం, చందమామ పుస్తకం కానీ ఏదైనా కానీ ఒక చిన్న పుస్తకం ఒకటి తీసుకొని ఆ పుస్తకం చదువుకుంటూ, ఆ చదువుతూ అట్లే నిద్రలోకి వెళ్ళిపోండి. మీరు
మీకు తెలియని ఆనందం వస్తుంది. ఉదయాన్నే మీ ఫేస్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఈ చాటింగ్ పెట్టుకొని చీకట్లో చాటింగ్ చేశారనుకో, తెల్లారేసరికి మనం దెయ్యం ఫేస్ ఉన్నట్టు ఉంటుంది మన ఫేస్. మీరు కావాలంటే ఆలోచించండి. ఎందుకంటే ఈ సెల్ ఫోను మాట్లాడేది కూడా ఎట్లా మాకంటే తప్పుడు. మాకంటే ఉదయం లేచిన కాడి నుంచి మేము 1000 మందికి సమాధానం చెప్పాలి కాబట్టి ఉదయం లేచిన కాడి నుంచి మెసేజ్లు పంపిస్తూ ఉంటాం. మాకంటే ఏదో మేము ఒకళ్ళు పాడైపోయామని మిమ్మల్ని అందరినీ పాడు చేస్తామా? కాదు కదా. కాబట్టి చాటింగ్ టైం ఎవరైతే తగ్గిస్తారో వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. అదొకటి చూసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి బొటిక్స్ మనకి చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఈ బొటిక్స్ లో ఇప్పుడు వీడు చెప్పినటువంటి ప్రతి ఒక్కటి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈమె వేసుకున్నటువంటి ఆ శారీకి సంబంధించినటువంటి ఆ డిజైన్స్ కూడా అన్ని కూడా వాళ్ళు ప్రత్యేకంగా వేసింది. ఉదయం మామూలుగా మనకు ఒక ర్యాంప్ వాక్ లాగా ఒక షో కూడా నిర్వహించారు వాళ్ళు. ఈజ్ వెరీ నైస్. మనం చూసేదానికి చాలా ఆనందంగా ఉన్నది. అంటే మనకి వాళ్ళు ప్రత్యేకించి వాళ్ళ డబ్బులతోనే వాళ్ళే మన ముందుకు వచ్చి చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని ముందు తీసుకెళ్లేదానికి మీలో ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళ పేర్లు కానీ ఇచ్చేసేస్తే మన మంజుల చేతికి డెఫినెట్ గా మిమ్మల్ని అందరినీ కూడా ఒక రోజు అసెంబ్ల్ చేసి ఒక రోజు ట్రైనింగ్ కూడా పెట్టడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ లో ఏమంటే మీకు నేర్పించడమే కాకుండా మిమ్మల్ని కూడా ప్రావీణ్యంగా చేయడమే కాకుండా మీకు మళ్ళా ఒక జీవనోపాధిని కూడా కల్పించేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రత్యేకంగా ఈ యొక్క వ్యవస్థని డెవలప్ చేసినటువంటి మీనాక్షి గారికి, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం 50 మంది సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాళ్ళతో మీరు తర్వాత రోజుల్లో మీరు అవసరమైతే ఇప్పుడు మీనాక్షి గారైనా ముంబైలో పోయి ఒక ప్రైజ్ తెచ్చుకున్నారంట. అదే కాకుండా ఒక క్లేతో, ఒక మట్టితో గులాబీ పువ్వు చేసింది ఆమె. మన ఎండి గారు చూసి ఏంటమ్మా ఈ ఆర్ట్ ఎంత చక్కగా ఉంది అసలు అనేటువంటిది చూశారు. మీరు కానీ చూసినట్లయితే కొన్ని ఇళ్లలో పిచ్చి గీతలు గీసి ఉంటాయి. ఊరికే పిచ్చి గీత. ఆ గీతలు గీసే దాని కాస్ట్ 10 లక్షలు ఉంటుంది. మనంగానే పోయి చూసి ఎవడో పిచ్చి గీతలు గీసుకోన్నాడు, వీడికి 10 లక్షలు ఏందిరా అనుకుంటాం మనం. దాంట్లో లోపలికి వెళ్ళి దూరి చూడాలంట. అది ఏం చూస్తామో మనకేం తెలియదు. ఆ దూరి చూడటం అనేది ఏంటో మనకు ఐడియా వస్తే కదా మనం కళాత్మకంగా ఆలోచించం. కానీ ఇది కనిపించేటువంటి వ్యవస్థ కాబట్టి కనిపించినటువంటి ఆ కళాత్మకాన్ని నమ్మే కంటే ఈ కనిపించేటువంటి దీన్ని మనము చూసుకొని బాగా చేసుకోవడం మంచిది. ఓకే, రైట్. థ్యాంక్ యూ మా. కాదమ్మా, మీకు సంతకాలు పెట్టడం కూడా రాదా? ఒకరి పేర్లో ఒకరు పెట్టేశారు పేరు ఇక్కడ. మీరందరూ యాక్టివ్ మెంబర్సా? ఆ భవానీకి, ఆ ధర్మవతికి, తర్వాత నెక్స్ట్ ఆదిలక్ష్మి, ఇలా ముగ్గురిని రమ్మని చెప్పండి ఆఫీస్ గారు. ఎవరమ్మా? శారద ఒకటి, ఆదిలక్ష్మి ఒకటి, నెక్స్ట్ పద్మ, ఆయేషా. అమ్మా అట్లేదు లేదు, అట్లెందుకు పెడతారమ్మా? ఓకే, శ్రావణి ఎవరమ్మా? రైట్. ఓకే, మిగతా వాళ్ళు రావడం లేదా? ఈ రాసి ఇచ్చేసేయండి. ఖాళీగా ఉన్నాయి ఈ ప్లేస్లన్నీ కూడా ఖాళీ రాసి. నెక్స్ట్ 4 ఉండాలి. జరమాంకి పక్కన. రైట్. నాగ పద్మజ. యాక్టివ్ పర్సన్ పెట్టారు కాదమ్మా, ఖాళీలోనే రాసి ఇచ్చేసేయండి ముందు. ఇక్కడ నేను మొత్తం గ్రీనింగ్ పెన్తో శివకుమారి మీరెవరమ్మా? వాళ్ళు ఈశ్వరి ఒకటి, ఈశ్వరి లాస్టా? రైట్. నెక్స్ట్ ఈమె సుమతి ఎవరు? ఏం ఎగ్జామా? బీటెక్. ఓకే, సరే. నెక్స్ట్ బి పద్మ. మీ ఏరియాలో ఒకరు రావాలమ్మా. సి దేవి ఎవరు?
శివకుమారి మీరెవరమ్మా? వాళ్ళు ఈశ్వరి ఒకటి, ఈశ్వరి లాస్టా? రైట్. నెక్స్ట్ ఈమె సుమతి ఎవరు? ఏం ఎగ్జామా? బీటెక్. ఓకే సరే. నెక్స్ట్ బి పద్మ. మీ ఏరియాలో ఒకరు రావాలమ్మా. సి దేవి ఎవరు? కాదమ్మా, మీకు సంతకాలు పెట్టడం కూడా రాదా? ఒకరి పేర్లో ఒకరు పెట్టేశారు పేరు ఇక్కడ. వీళ్ళందరూ యాక్టివ్ మెంబర్సా? ఆ భవానీకి, ఆ ధర్మవతికి, తర్వాత నెక్స్ట్ ఆదిలక్ష్మి, వీళ్ళ ముగ్గురికి రమ్మని చెప్పండి ఆఫీస్కి. ఎవరమ్మా? శారద ఒకటి, ఆదిలక్ష్మి ఒకటి, నెక్స్ట్ పద్మ, ఆయేషా అమ్మా. అట్లేం లేదు, అట్లేందుకు పెడతారమ్మా? ఓకే. శ్రావణి ఎవరమ్మా? రైట్. మీతో రావడం లేదా? ఈ రాసి ఇచ్చేసేయండి. ఖాళీగా ఉన్నాయి ఈ ప్లేస్లన్నీ కూడా, ఖాళీ రాసి. నలుగురు ఉండాలి. జరమాన్కి పక్కన. రైట్. నాగ పద్మజ యాక్టివ్ పర్సన్ పెట్టారు కాదమ్మా, ఖాళీలోనే రాసి ఇచ్చేసేయండి ముందు. ఇక్కడ నేను మొత్తం గ్రీనిక్ రూపంలో ఆ ఆకృతులన్నింటినీ కూడా కనవేసి మన ముందు తీసుకొని వస్తున్నారు వీళ్ళంతా కూడా. అందుకని వీళ్ళందరికీ కూడా మరొకసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు మార్నింగ్ మళ్ళా మనకి మరొకసారి ఈ మీటింగ్ ఉంటుందమ్మా. ఇప్పుడు మీలో ఎంతమంది ఊరికే ఏదో తొందరగా మేము నేర్చేసుకుంటాం అయిపోతుంది, అంత ఈ ఆషామాషి అయినటువంటి విద్య కాదు అది. కానీ నేర్చుకుంటే మాత్రం చాలా మంచిది, ఏ రోగం రాదు. ఫస్ట్ నేను చెప్పేది అది. మీరు ఏదైనా అనుకోండి కానీ ఈక్వల్ టు యోగా సార్ పెయింటింగ్. ఈక్వల్, అది ఈక్వల్. ఎందుకంటే మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆ సీరియల్ ఏం జరిగింది, ఈ సీరియల్ ఏం జరిగింది, అదేం జరిగింది, ఇదేం జరిగిందని కొట్టుమిట్టు ఆడుకొని మనం కోరి తెచ్చుకుంటున్నాం జబ్బులన్నిటినీ. అవన్నీ ఉండదు. ఇది నథింగ్ బట్ చిన్న స్మాల్ టైప్ ఆఫ్ యోగా. ఆ పెయింటింగ్ లో కన్నా మీరు వెళ్ళిపోతే, ఆ పెయింటింగ్ వేసుకుంటూ ఇంట్లో భర్తని, ఇంట్లో పిల్లల్ని అందరినీ కూడా మర్చిపోయి మీరు ఒక ధ్యానంలో ఉన్నట్టు అన్నమాట. కాబట్టి ఈ పెయింటింగ్ అనేది మీరు కావాలంటే చూడండి, కళాకారులకి అంత తొందరగా జబ్బులు రావు. అందుకనే వాళ్ళకి ఎక్కువగా 90 సంవత్సరాల పైన బతికి ఉంటారు వాళ్ళు. కాబట్టి దీంట్లో ఫ్రీగా ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళకి ఆల్రెడీ ఉదయం చెప్పిన బ్యాచ్లో ఒక 50 మంది మాకు సెట్ అయ్యారు. ఈ బ్యాచ్లో మీరు కానీ, లేకపోతే మీకు తెలిసినటువంటి ఎవరైనా బొటిక్ నిర్వహించేటువంటి వాళ్ళు కానీ, ఎవరైనా కానీ ఖచ్చితంగా ఒక 50 మంది పేర్లు మీరు ఇచ్చేటట్టుగా చూడండి. అంతకంటే ఎక్కువ వచ్చినా కూడా ఎటువంటి అభ్యంతరం అయితే లేదు. కానీ మనం చేసేటువంటి రోజువారీ పనితనంలో వీటిలో కానీ మన మైండ్ కానీ పెట్టేస్తే మన మైండ్ అంతా కూడా ప్రశాంతంగా ఉండిపోతుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి, నైట్ టైము మనం ఎన్ని ఆ టీవీ చూసి, ఈ టీవీ చూసి, ఈ సెల్ చూసి, ఆ సెల్ చూసి, అన్ని చూసి పడుకుంటే నిద్ర రాదు, రోగం వస్తుంది, నిద్ర అనేది రాదు. అందుకని ఒక మంచి కథల పుస్తకం, చందమామ పుస్తకం కానీ ఏదైనా కానీ ఒక చిన్న పుస్తకం ఒకటి తీసుకొని ఆ పుస్తకం చదువుకుంటూ, ఆ చదువుతూ అట్లా నిద్రలోకి వెళ్ళిపోండి. మీకు తెలియని ఆనందం వస్తుంది. ఉదయాన్నే మీ ఫేస్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఈ చాటింగ్ పెట్టుకొని చీకట్లో చాటింగ్ చేశారనుకో, తెల్లారేసరికి మనం దయ్యం ఫేస్ ఉన్నట్టు ఉంటుంది మన ఫేస్. మీరు కావాలంటే ఆలోచించండి. ఎందుకంటే ఈ సెల్ ఫోను మాట్లాడేది కూడా ఎట్లా మాకంటే తప్పదు. మాకంటే ఉదయం లేచిన కాడి నుంచి మేము 1000 మందికి సమాధానం చెప్పాలి కాబట్టి ఉదయం లేచిన కాడి నుంచి మెసేజ్లు పంపిస్తూ ఉంటాం.
మాకంటే ఏదో మేము ఒకళ్ళు పాడైపోయామని మిమ్మల్ని అందరినీ పాడు చేస్తామా? కాదు కదా. కాబట్టి చాటింగ్ టైం ఎవరైతే తగ్గిస్తారో వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. అదొకటి చూసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి బొటిక్స్ మనకి చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఈ బొటిక్స్ లో ఇప్పుడు వీడు చెప్పినటువంటి ప్రతి ఒక్కటి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈమె వేసుకున్నటువంటి ఆ శారీకి సంబంధించినటువంటి ఆ డిజైన్స్ కూడా అన్ని కూడా వాళ్ళు ప్రత్యేకంగా వేసింది. ఉదయం మామూలుగా మనకు ఒక ర్యాంప్ వాక్ లాగా ఒక షో కూడా నిర్వహించారు వాళ్ళు. ఈజ్ వెరీ నైస్. మనం చూసేదానికి చాలా ఆనందంగా ఉన్నది. అంటే మనకి వాళ్ళు ప్రత్యేకించి వాళ్ళ డబ్బులతోనే వాళ్ళే మన ముందుకు వచ్చి చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లేదానికి మీలో ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళ పేర్లు కానీ ఇచ్చేసేస్తే మన మంజుల చేతికి డెఫినెట్ గా మిమ్మల్ని అందరినీ కూడా ఒక రోజు అసెంబుల్ చేసి ఒక రోజు ట్రైనింగ్ కూడా పెట్టడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ లో ఏమంటే మీకు నేర్పించడమే కాకుండా మిమ్మల్ని కూడా ప్రావీణ్యులుగా చేయడమే కాకుండా మీకు మళ్ళా ఒక జీవనోపాధిని కూడా కల్పించేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రత్యేకంగా ఈ యొక్క వ్యవస్థని డెవలప్ చేసినటువంటి మీనాక్షి గారికి, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం 50 మంది సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాళ్ళతో మీరు తర్వాత రోజుల్లో మీరు అవసరమైతే ఇప్పుడు మీనాక్షి గారైనా ముంబైలో పోయి ఒక ప్రైజ్ తెచ్చుకున్నారంట. అదే కాకుండా ఒక క్లేతో ఒక మట్టితో గులాబీ పువ్వు చేసింది ఆమె. మన ఎండి గారు చూసి ఏంటమ్మా ఈ ఆర్ట్ ఎంత చక్కగా ఉంది అసలు అనేటువంటిది చూశారు. మీరు కానీ చూసినట్లయితే కొన్ని ఇళ్లలో పిచ్చి గీతలు గీసి ఉంటాయి. ఊరికే పిచ్చి గీత. ఆ గీతలు గీసే దాని కాస్ట్ 10 లక్షలు ఉంటుంది. మనంగానే పోయి చూసి ఎవడో పిచ్చి గీతలు గీసుకోన్నాడు వీడికి 10 లక్షలు ఏందిరా అనుకుంటాం మనం. దాంట్లో లోపలికి వెళ్ళి దూరి చూడాలంట. అది ఏం చూస్తామో మనకేం తెలియదు. ఆ దూరి చూడడం అనేది ఏంటో మనకు ఐడియా వస్తే కదా మనం కళాత్మకంగా ఆలోచించం. కానీ ఇది కనిపించేటువంటి వ్యవస్థ కాబట్టి కనిపించినటువంటి ఆ కళాత్మకాన్ని నమ్మే కంటే ఈ కనిపించేటువంటి దీన్ని మనము చూసుకొని బాగా చేసుకోవడం మంచిది. ఓకే, రైట్. థ్యాంక్ యూ మా. తయారు చేస్తారు. ఇంట్లో ఇంటి దగ్గర పుస్తకంగా మీటింగ్ మామూలుగా ఉంటే ఆ మీటింగ్ లో చెప్పుకుంటుంది. ఓకే, వాళ్ళు ఏంటంటే ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం మధుబని మధుబనిలో శ్రీకృష్ణుడు రాధాకు సంబంధించినటువంటి వాళ్ళ అలంకరణలు వహిస్తున్నారంటే అదేవిధంగా నెక్స్ట్ తంజావూరుకు సంబంధించినటువంటి ఈ టెంపుల్ కట్టడాలకు సంబంధించినటువంటి కూడా చేసిన వ్యక్తులన్నీ కూడా ఆ టెంపుల్ కట్టడాలు కూడా చేయడం జరిగింది. ఈ శారీస్ మీద వేసేటువంటి ఇవన్నీ కూడా చాలా ఎక్కువ. ప్రస్తుతానికి మీరు అనుకుంటున్నారు చాలా కొత్త నేర్చుకుంటారు. కొత్త కదా, చాలా పాతవి. ఇవన్నీ కూడా మనకి పాత సినిమాల్లో మనకి గుండమండలం కానీ విశ్వంలో కానీ లో ఆల్రెడీ వేసేసింది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు నచ్చుకునే కళలు తీసుకొచ్చి మళ్ళా చూపిస్తున్నారు. నిజంగా వాళ్ళందరికీ కూడా మనం ఒకసారి గట్టిగా ఏంటంటే మీరు కానీ మీకు సంబంధించి ఎవరైనా కానీ ఈ యొక్క ట్రైనింగ్ లో మీరు పార్టిసిపేట్ చేస్తే అంటే మీరు పూర్తిగా సార్ నాటిగా పూర్తిగా వదిలేసి ట్రైనింగ్ లో అనుకుంటున్నాను. కానీ ఏంటంటే మీకు ఆ పని చేసి కూడా మీరు నేర్చుకోవచ్చు. అదే లేదు. అయితే మీరు చేసినటువంటి సంబంధించి వీళ్ళు చాలా చూసారు. ఎవరు చూసారు?
జరిగింది. చాలా భయంగా చూశారు. ఈ చూసినటువంటి కళాఖండాలు నేను గుజరాత్ లో వెళ్ళాను, ఎక్స్పోజర్ విజిట్. అక్కడైతే ఒక ఇంటర్మీడియట్ అమ్మాయి, డిగ్రీ చదివిన అమ్మాయి చేసి పెట్టుకున్నాను. కానీ ఇంత నైపుణ్యం లేదు వాళ్ళలో, నైపుణ్యం లేదు. మీకు అహ్మదాబాద్ లో వెళ్తే యాభై ఏడు చేయలేదు, పార్కు లేదు, ఒక గ్రీనరీ లేదు, ఏమి లేదు, యాభై దున్నే, ఎక్కడైనా దున్నే ఉంది మొత్తం. మన దగ్గర విజయవాడ పక్కన చూస్తే గ్రీనరీ కనబడుతుంది, చాలా హ్యాపీగా ఆ చెట్లు అలాంటి సిచ్యువేషన్ లో అక్కడ వాళ్ళు చేశారు. కానీ అంత అప్లికేషన్ కానీ చేసే వాళ్ళు చాలా చక్కగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు మీకు ఉచితంగా ట్రైనింగ్ ఇస్తారు. ఇంకోటి కూడా ఎంతో బాగా నేర్చుకుంటే మిమ్మల్ని కూడా టీచర్స్ గా తయారు చేసి మిమ్మల్ని కూడా వేరే ట్రైనింగ్ కూడా పంపిస్తున్నారు. మీరు ఒక మెసేజ్ పెట్టండి, మెసేజ్ పెడితే వీళ్ళు ఎవరైతే మనకు ట్రైనింగ్ ఇస్తారో ఆ ట్రైనింగ్ సంబంధించిన ఓకే. థ్యాంక్ యూ. ఒకసారి మాట్లాడుకుంటున్నాను. ఒకే ఏరియాలో ఒక డిపార్ట్మెంట్ కానీ మా దగ్గర చాలా ఎక్కువ మంది సర్టిఫికేట్ టీచర్లు కావాలని అడిగాను. యాక్చువల్లీ మార్నింగ్ మా సీనియర్ అంటే టీచర్స్ కి లక్ష ఒక టీచర్ రెండు మా గ్రేడ్ ఒకళ్ళు అదేంటంటే జడ్జెస్ బిల్ అని గోండ్ అని తెగలు ఉండేవి. అంటే ఆ 2000, 3000, 4500 సంవత్సరాల చరిత్రలో ఉన్నటువంటి ఆర్ట్స్ ఇవన్నీ. వీళ్ళు మోడర్న్ ఆర్ట్ నేర్చుకొని, కానీ ఖచ్చితంగా వాళ్ళు ఇండియన్ ట్రెడిషనల్ ఆర్ట్స్ ఒకసారి చూపించండి. గోండ్ ఆర్ట్ ఒక ప్లాస్టిక్ ప్లేట్ మీద క్యాన్వాస్ తో తయారు చేసి ఇచ్చారు. ఇట్లా దీన్ని ఫ్రేమ్ కట్టేస్తే ఎన్ని వేలు ఉంటుందో. జస్ట్ ఈ క్యాన్వాస్ ఏదైతే ఉందో ఈ చిన్న షీట్ 30 రూపాయలే ఉంటుంది, పెయింటింగ్ 20-30 రూపాయలే ఉంటుంది. దీన్ని కనుక ఒక దానికి డిజైన్ చేసి ఫ్రేమ్ చేస్తే దీని వాల్యూ 2000 కలిగిపోతుంది. ఇంట్లో ఉండి చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. బొటిక్స్ వాళ్ళకి చాలా నీడ్ ఉంది పెయింటింగ్, కానీ వేసేవాళ్ళు లేదు. బట్ నీట్ గా వేయాలి, వేస్తే మాత్రం ఫ్యాషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తుంది. ఫుడ్ కి అండ్ డ్రెస్ సెన్స్ కి చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు అందరూ కూడా. దాన్ని కనుక వాడుకుంటే చాలా బాగా యూస్ అవుతుంది. లిప్పర్ పెట్టేసేసి అద్దం ముక్కల్ని ఇరికిచ్చి పెట్టుకునే వాళ్ళు, ఇల్లు అంత అలంకరించుకునే వాళ్ళు. ఇప్పుడు నేను చెప్పే ఇండియన్ ట్రెడిషనల్ ఆర్ట్స్ మీరు పేరు కొట్టి ఎంత పెద్ద పెద్ద ఇంటీరియర్ డిజైనింగ్ ఇవన్నీ కూడా ఒక అడుగు 2 అడుగులు అంటే అడుగులతోనే కౌంట్ అవుతుంది. మీకు వాల్కేర్ కొట్టితో నేనైతే 2-3 అడుగులతో కూడా బొమ్మ చేసేస్తాను. చిన్న చిన్నవి కాబట్టి అంటే ట్రైనింగ్స్ ఉపయోగపడాలి. ఎందుకంటే అందరూ స్కిల్డ్ నేర్చుకునే వాళ్ళు ఉండరు. 3వ ఫేజ్ 4వ ఫేజ్ వెళ్తే కానీ ఇది చేయలేదు. ఇవి నేర్చుకొని వీళ్ళు ఓన్ గా డిజైన్ చేస్తున్నారు, అమౌంట్ కి నేర్పిస్తున్నారు. అండ్ స్కూల్స్ లో కాలేజెస్ అట్లాగే పెద్ద పెద్ద స్కూల్స్ క్రాఫ్ట్ ఉన్న కేకేఆర్ గౌతమ్ ఇట్లాంటి స్కూల్స్ కూడా సిలబస్ ఇచ్చేది మా టీచర్స్. ఎందుకంటే అప్డేట్ వర్షన్ లో ఉంటాం మొత్తం. మాకు బొంబాయిలో ట్రైనింగ్ జరుగుతుంది. సెలెక్టెడ్ 4000 మందిలో 90 మెంబర్స్ నేను కూడా ఉన్నాను. నేర్చుకొని వచ్చి ఇక్కడ సిలబస్ ఇస్తామన్నమాట. సో మాకు ఒక 5 days ఎంత దారుణంగా ఉంటుందంటే 8 గంటల్లో తిన్నది కూడా అరకు 72 సబ్జెక్టులు చెప్తారు. మాట్లాడుకోవడానికి ఉండదు, చూడడానికి ఉండదు. టెక్నిక్ మిస్ అయితే మాత్రం మార్క్స్ పోతాయి. కాంపిటీషన్ కూడా ఆ లెవెల్లోనే ఉంటుంది. అక్కడ దాకా రావడానికి ఇంత టైం పట్టింది. కానీ అది ఎప్పుడైతే మనం చూస్తామో ఇదివరకు